మరింతగా సహాయ సహకారాలు మీకు ఇస్తాం. మంచి కార్యక్రమాల్లో ముందుండాలని, భావి జీవితంలో ఉన్నతమైన పదవులు అలంకరించి వన్నే తీసుకురావాల్సిందిగా వాసవి గారికి ప్రార్థన చేస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్. చేరు కాలేదు, మీరే పిలవాలి పైకి. సంజయ్ గారికి మా పాత పిహెచ్డీ తరఫున కూడా అన్ని సహాయ సహకారాలు ఉంటాయని సమాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రబోధనకు అందరూ కూడా మరొకసారి చేరాబడ్డారు. మాజీ చైర్మన్ కోటగిరి మురళి గారిని రండి. తర్వాత వారినే ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేసుకుంటారో చక్కటి బాడీని వేసుకొని అభినందనలు మరొకసారి. మీ వారు అధ్యక్షులుగా అయితే మీ స్పందన తెలియజేస్తుందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. మా హస్బెండ్ని ఏకగ్రీవం చేస్తున్నాను. యాక్చువల్లీ తనకు చాలా ఇంట్రెస్ట్, బట్ టైం ఉండదు. అందుకే మేము ఎంత ఉన్నాయ్యాం యాక్చువల్లీ పోస్ట్ అంటే ఏదైనా సేవ చేయడానికి అయితే ముందుకు వస్తాము. మీ అందరి సహకారంతో తను కూడా చేస్తాడు. నా మీద ప్రేమతో మీరు అందరి నమ్మకం నా మీద పెట్టి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ దాదాపు నా బెస్టే ఇస్తాను. కానీ నాకు కొంచెం సమయభావంతో నాకు కొంచెం బిజీ ఉంటుంది, వ్యాపార రీత్యా నేను కొంచెం బిజీగా ఉంటానని చెప్పి దీనికి 3-4 డేస్ నుంచి బ్రదర్ నవీన్ ప్రపోజల్ పెట్టిండు, కానీ నేను యాక్సెప్ట్ అంటే నేను ఎత్తుకున్నాను కాబట్టి 100% నిర్వర్తిస్తానని చెప్పి సభాముఖంగానే మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యవర్గం తరఫున బాబాయ్ ఇప్పుడు ఈ బాబాయ్ ప్రధాన కార్యదర్శిగా శంకర్ గారు, అంటే డబ్బులు కూడా పెట్టచ్చు. మా ఇక్కడ నుంచి అందరు ఎక్కడి నుంచి పెద్ద పెద్ద పేరే వస్తుంది. మరి నేను పేరు సతీష్ అన్న ఫస్ట్ టైం అసలు ఇప్పటిదాకా ఎవరి పేరు ఇప్పుడు ఇంతవరకు ఏమలేదు. ఇప్పుడు కాగితాలు ఒక్కడే పేరు తీసింది. కోశాధికారి గారు నీలి హరిమాధవ్ గారిని ప్రపోజ్ చేయమని చెప్పి నేనైతే బలపరుస్తున్నా. తను ప్రపోజ్ చేశారు. పెద్దల మాట తీసేస్తే నేను సంఘ ప్రెసిడెంట్గా మిమ్మల్ని అడుగుతున్నా, సంఘ పెద్ద మనిషిగా కూడా వాళ్ళు